శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్యుల దగ్గరికి రాగానే జ్యోతిషాస్త్రంలో అడుగుతారు, యోగాలు ఉన్నాయా లేదా, మేము మహానుభావులు అవుతామా, దాని తగ్గట్టుగా గ్రహబలం ఉందా లేదా, ఏదో కష్టాలు ఉన్నప్పుడు అడుగుతుంటారు. అందులో స్పెసిఫిక్గా పంచమహాపురుష యోగాల గురించి మాట్లాడుతుంటారు. అందులో ఒకటి ఏంటంటే గజకేశ యోగం గురించి మాట్లాడుతుంటాం, హంసయోగము, ఇలాంటి బోల్డ్ రకాల యోగాల గురించి మాట్లాడుకుంటుంటాం. గజకేశ యోగం అంటే గురుచంద్రులు కలియక గజకేశ యోగం అంటాం. గురుచంద్రులు ఎలా కలుసుకోవాలి? ఇద్దరు కలిసి గురుడు పంచమభావంలో చంద్రుడిని చూస్తున్నప్పుడు, చంద్రుడు సప్తమభావంతో గురువుని చూసేటప్పుడు, గురుచంద్రుడు ఒకరిని సప్తమ భావంతో వీక్షించేటప్పుడు, ఇటువంటిప్పుడు గజకేశ యోగం అనేది ఉంటుందండి. ఇద్దరు కలిసి ఒకే రాశిలో ఉన్నప్పుడు ఉంటాయి. మన దగ్గరికి వచ్చినప్పుడు చక్రంలో ఏమండి గురుడు చంద్రుడు కలిసి ఉన్నారు, అంచేత గజకేశ ఉండాలి కదా, నాకు ఎక్కడ అది సపోర్ట్ చేయట్లేదు, నాకు అది యోగం కనిపించట్లేదు అని ఎవరు చాలామంది ఉంటారు. ఇలా ఉన్నా కూడా ఏంటంటే అదొక చాలా మామూలు విషయం కాదు యోగం రావడానికి. మీ లగ్నం ఈ గజకేశ యోగాన్ని సహకరిస్తే చాలా బాగుంటుంది. సహకరించాడు మీ కర్కాటక లగ్నము, సింహ లగ్నము, అలాగే మీది ధనుర్ లగ్నము, వృశ్చిక లగ్నం, మేషం, మీనం లగ్నం, ఈ 6 లగ్నాలు అంటే గురువు సహకరించే లగ్నాలు అన్నమాట. ఈ ఒక 6 లగ్నాలు ఏదైనా ఒక లగ్నం అయినప్పుడు ఏంటంటే గురు మహాదశ జరిగేటప్పుడు, చంద్రుడి యొక్క భుక్తి జరిగేటప్పుడు కానీ, చంద్ర మహాదశ జరుగుతున్నప్పుడు గురుడు యొక్క భుక్తి జరిగేటప్పుడు కానీ, అలాగే అటువంటి పరిస్థితుల్లో ఈ గజకేశ యోగం యొక్క ప్రభావం అనేది నిమిత్తి చూపిస్తుంది. ఇది ఒక 16 నెలల కాలం ఉంటుందన్నమాట. సో ఇవి రెండు ఒకవేళ గురుచంద్రులు ఇద్దరు, అది కూడా ఎలాగంటే ఇటువంటి సమయం వచ్చేస్తున్నప్పుడు కూడా ఏంటంటే గురుడు చంద్రుడు ఉండే ప్రదేశాన్ని బట్టి కూడా ఒకవేళ వాళ్ళిద్దరూ కలిసి కర్కాటకంలో ఉన్న, వృశ్చికంలో ఉన్న, ధనస్సులో ఉన్న, మీనంలో ఉన్న, మేషంలో ఉన్న, ఒకవేళ ఈ రాశుల్లో అంటే మిత్రక్షేత్రాలుగాను ఉంటే దాని ఫలితం ఆ స్థానాన్ని బట్టి, ఆ భావన బట్టి, ఆ భావం యొక్క యోగం మనకు కనిపిస్తుందన్నమాట. సో ఈ గజకేశ యోగం ఉంది అనేసరికి ఆటోమేటిక్గా మనం ఫలానా అయిపోవాలి, ఈ యోగం ఉంది కాబట్టి మనం ఉన్నత శిఖరాలు చేరిపోవాలి, మేము ఉన్న వ్యాపారం ఏదో చేస్తున్నా వ్యాపారం ఉన్నత శిఖరం చేయడమే గజకేశ యోగం. ఏ వ్యాపారం ఇప్పుడు రైతు ఉన్నాడు, రైతు ఏం చేయాలంటే గజకేశ యోగం ఉన్నదంటే రైతుకు ఉందంటే వాడు పెద్ద భూస్వామ్యం అవుతాడు, అంతేగాని ప్రైమ్ మినిస్టర్ అయిపోడు వాడు. అలాగే ఓ రాజకీయవేత్త ఉన్నాడంటే వాడు గజకేశ యోగం వచ్చిందంటే రాజకీయంలో వాడిని పదవి ఏంటి, నెక్స్ట్ పదవి ఏంటి, ఒక ఎమ్మెల్యే పదవి అనుకుంటే ఎమ్మెల్యే పదవి వరకు వెళ్తారు, లేదంటే మినిస్టర్ వరకు వెళ్ళచ్చు, అన్నీ బాగుండి ప్రభుత్వంలో వాడు ఉండగలిగితే. ఇలాగా వ్యాపారస్తులు ఉన్నాడు, గజకేశ యోగం అంటే ఒక మంచి సమయంలో ఆ వ్యాపారం, ఆ బ్రాండ్ పేరు 10 మందిలో ఒక్కసారిగా కనబడేటే ఉంటుందన్నమాట. యోగం అంటే జ్ఞానంతో కూడా యోగం కాబట్టి ఇదేంటంటే నేము ఫేమ్ ఇస్తామన్నమాట యోగంలో. సో ఇలాగా ఉంది. ఒక్కొక్కసారి డైరెక్ట్ బెనిఫిట్స్, ఒకసారి ఇండైరెక్ట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. డైరెక్ట్ బెనిఫిట్స్ అనుకుంటుంటే మన లగ్నానికి సహకరించే గజకేశ యోగం అనుకోండి, డెఫినెట్గా డైరెక్ట్ బెనిఫిట్స్ వస్తాయి. ఒక్కొక్కసారి మనది ఏ వృషభ లగ్నమో లేకపోతే మిథున లగ్నం అయింది, మనకు గజకేశ యోగం అనే యోగం ఉంది అని అన్నారు ఎవరో. సరే గురుచంద్రుల యొక్క దశలు వచ్చాయి అనుకున్నప్పుడు మనం డైరెక్ట్గా ఇండైరెక్ట్ బెనిఫిట్స్ వస్తుంటాయి. ఇది ఎలాగంటే ఉదాహరణ చెప్తాం. మనం ఉంటాం మన జీవితంలో, మీరు పెళ్లి చేసుకుంటారు, మీ మేడం గారు ఉంటారు, అందరూ ఉంటారు. సడన్గా మీ మేడం గారు వాళ్ళ అత్తవారింటి నుండి మీకు ఏదో కలిసి వచ్చిన ఆస్తి మీకు కలిసి వచ్చినప్పుడు అది ఇండైరెక్ట్ బెనిఫిట్. మా నాన్నగారు వాళ్ళేమో కానుగ్గా మీకు ఫలానాది ఇచ్చారండి, ఆయన వెళ్ళిపోతూ మీకు రాసి పెట్టి పెట్టారు అని అనుకోండి. అది మీరు కష్టపడి సంపాదించింది కాదు, అది లక్. ఎలాగొచ్చింది అంటే స్త్రీ మూలకంగా వచ్చిన ధనం. అలాగే మనం ఎప్పుడో ఏదో చేసిన దాని ఫలితం ఏంటంటే సడన్గా మన చేతిలో అది ధన రూపేణా కానీ వస్తు రూపేణా మన తిరిగి వచ్చింది అంటే అది ఒక అద్భుత యోగంలోనే వస్తుంది మామూలుగా. అంటే ఇండైరెక్ట్ బెనిఫిట్స్ మాట, మన దాని మీద పెద్ద కష్టపడి ఉన్నాం, ఇండైరెక్ట్ బెనిఫిట్స్ రావడం అన్నమాట. అలాగే లేదంటే మన పిల్లవాడు అబ్రాడ్ వెళ్ళి చదివేసుకున్నాడు, చదువుకుంటూ ఏదో షేర్స్లో ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసాడైనా మీ పేరు మీద మీకు తెలియకుండా ఒక్కసారి అది కలిసి వచ్చింది డబ్బు అంటే ఇండైరెక్ట్, మీరు అందులో కష్టపడలేదు. సో గజకేశ యోగం అనేది ఇండైరెక్ట్ బెనిఫిట్ ఒకటి ఉంటుంది, డైరెక్ట్ బెనిఫిట్ కూడా ఉంటుంది. సో ఇలా డైరెక్ట్గా మనం వెళ్తున్నామా, ఇండైరెక్ట్గా వెళ్తుందా మన జాతకంలోని అన్నది కూడా ఒక అంశంగా ఉంటుందన్నమాట. అలాగే మూడో పార్ట్కి వచ్చినప్పుడు ఏంటవుతుందంటే మీ జాతకంలో గురుడు చంద్రుడు వీళ్ళిద్దరు ఉన్నారు కదా, ఈ కలిస్తేనే కదా ఈ యోగం ఇది. సో ఈ గురుడు అన్నవాడు ఎక్కడో నీచంలో ఉన్నాడు, చంద్రుడు నీచపడ్డాడు అనుకుందాం. గురుడు నీచ స్థానం అంటే ఏంటి, ఇక్కడ మకరంలో చూస్తే నీచ స్థితి పొంది ఉంటాడు. అలాగే చంద్రుడు చూస్తే వృశ్చికంలో నీచ స్థితి, బలం తక్కువ ఉంటుంది. మీకు అందరికీ తెలిసిన విషయం ఇది. ఇలాంటి ప్రదేశాల్లో వాళ్ళు ఉన్నప్పుడు కానీ, శత్రుక్షేత్రంలో ఉన్నప్పుడు కానీ, మనకు ఎంత మన లగ్నం సహకరించేదైనా సరే మనకు ఒక గజకేశ యోగం వచ్చింది, గురు చంద్రులు కలియకొచ్చి, గురు మహాదశలో చంద్రుడు వచ్చాడు, చంద్రమహాదశలో గురుడు వచ్చాడు, ఇలాగా ఏదైనా వచ్చింది అంటే సో అది ఎంతవరకు బెనిఫిట్ అంటే ఆల్రెడీ వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉండకపోయినా ఒక కష్టాలు ఉన్న దాన్ని తీసుకెళ్ళి ఒక ఒడ్డుని చేర్చినట్టుగా చేయగలుగుతారు.
మనం విపరీతమైన కష్టంలో ఉన్నాం. ఎందుకంటే గ్రహాలు అనుకరించి గ్రహాలు ఏవైతే ఉన్నాయో మీ లగ్నానికి, మేషానికి, అలాగే సింహానికి, అదేవిధంగా కర్కాటకానికి, తర్వాత వృశ్చికానికి, ధనస్సుకి, మీనానికి, ఈ 6 లగ్నాల వారికి ఈ గజగజ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి వీళ్ళకి ఈ యోగించే గ్రహాలు కూడా గురుచంద్ర కుజుడు రాహువు కుజుడు కాబట్టి రవితో కలిపి ఇటువంటి ఈ 4 గ్రహాలు కూడా ఒక్కసారి అందులో 2 గ్రహమైన గజకేశ యోగంకి సంబంధించిన గురు రవులు ఇద్దరు కూడా బలహీనపడినప్పుడు, బలహీనపడితే శత్రువుతో కలిసినప్పుడు కానీ, అస్తంగత అయినప్పుడు కానీ, శత్రు క్షేత్రంలో ఉన్నప్పుడు కానీ, ఇటువంటి అప్పుడు ఏంటవుతుందంటే వాళ్ళకి స్ట్రెంగ్త్ లేనప్పుడు అటువంటి దశలు వచ్చినప్పుడు ఏంటంటే ఒకటి చేయగలుగుతాయి. ఏంటంటే మన అధోగతిలో ఉన్నప్పుడు మా అకౌంట్ తీసుకొచ్చి నార్మల్ పొజిషన్ తీసుకురాగలుగుతారు. మనం దాన్ని చూసి సాటిస్ఫై అయిపోవాల్సి వస్తుంది. ఎక్కడో జీవితంలో రోడ్ లెవెల్స్కి వెళ్ళిపోతారు, గ్రౌండ్ లెవెల్స్కి వెళ్ళిపోతారు. మీరు ఎంత కష్టపడి ఆ వెళ్ళిపోయిన వాడిని గజగజం వచ్చినప్పుడు జాగ్రత్తగా తీసుకొచ్చి నార్మల్ పొజిషన్లోకి యథాస్థానంలో తీసుకొచ్చి కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తారు. అదే గురుచంద్రులు ఇద్దరు మంచి పొజిషన్ ఉన్నారు మీ లగ్నంలోని, అప్పుడు ఏం చేస్తున్నారంటే ఇదే గజగజ యోగము అక్కడ నుండి ఉన్నత శిఖరాన్ని తీసుకుపోతున్నారు. యోగం ఏంటంటే రావడం వేరు, నిలబెట్టుకోవడం వేరే అంటాం. సో యోగం మీ జాతకంలో గురుచంద్రులు బలహీనంగా ఉన్నప్పుడు దాన్ని యోగం రావడం కోసం, నిలబెట్టుకోవడం కోసం నిత్యం మనం ఏంటంటే గురు మంత్ర సాధన చేసుకోవడం అవసరం అవుతుంది. ఈ మంత్రం అనేది ఏంటంటే ఒక తీగ లాంటిది, ఒక సపోర్టింగ్ తీగ, భగవత్ స్వరూపం అన్నది. అది ఎంత నేను చాలాసార్లు చెప్తాను, జ్యోతిషాస్త్రంలో కూడా చెప్తుంటాను. ఏంటంటే జ్యోతిష్యం గ్రహ స్థానాలు వ్యవహారాలు ఒకలాగుంటే దాంతో కూడి మన దగ్గరికి ఎవరు వచ్చినా కూడా ఒక మంత్రం కూడా చెప్తుంటాం, చదువుకున్నాయని. ఎందుకంటే ఈ మంత్రాన్ని అనుసంధానం చేస్తే, మంత్రం భగవస్వరూపం కాబట్టి ఈ మంత్రం భగవస్వరూపాన్ని మనం అనుసంధానం చేస్తూ మనం సాధన చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే సక్సెస్ అనేది బాగుంటుంది. సో మీ జాతకంలో ఒకవేళ గురుచంద్రులు ఇద్దరు అంటే యోగించే గురుచంద్రులు ఇద్దరు బలహీన పడిపోయారు, లేకపోతే ఏదో అయ్యారు వాళ్ళ పరిస్థితి, మీ 12 అంటే మీ చార్ట్లో ఉన్న 12 రాశులు ఉండవలసిన ప్రదేశం లేకుండా కొంచెం ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయనుకుందాం. మీరు జీవితాంతో ఈ గురు మంత్రం సాధన చేయవలసి వస్తుంది. చేయడం వల్ల అంటే ఏదో ఒక టైంలోని మనం చూసాం, మన పురాణాల్లో చూసాం, మహాభారతంలో చూసాం, ఎన్నిట్లో చూస్తాం, త్రేతాయుగం, ద్వాపరయుగంలో ఎన్నో సంఘటనలు మనం చూస్తుంటాం. వాటన్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. తీసుకున్నప్పుడు ఏంటంటే మనం డెఫినెట్గా ఏదో ఒక సమయంలోని ఈ మంత్ర సాధన చేస్తూ సడన్గా మన లెవెల్స్ ఆఫ్ గ్రౌండ్ లెవెల్ అనేది ఒక్కసారిగా టేక్ ఆఫ్ చేస్తాం. ఆ దశ వచ్చినప్పుడు అదే టేక్ ఆఫ్ చేస్తాం. ఇంకా అది టర్నింగ్ పాయింట్ అయిపోతుంది. అంటే జాతకం గైడ్లైన్స్ ఏంటంటే ఒక యోగం ఉంది అని మీ జాతకం ఉంటే అది మీకు 60 ఏళ్ళ, 70 ఏళ్ళ, 80 ఏళ్ళ, 90 ఏళ్ళ సంబంధం లేదు. మీ జీవితకాలంలో ఆ యోగ బిందువు ఉంది అంటే డెఫినెట్గా ఆ యోగ బిందువులో మీరు కనెక్ట్ అవుతారు. ఆ టైంలో ఆ యోగం చూపిస్తుంది. నేను చాలామందిని చూశాను, అట్ ది ఏజ్ ఆఫ్ 60, అట్ ది ఏజ్ ఆఫ్ 70, అట్ ది ఏజ్ ఆఫ్ 80, అట్ ది ఏజ్ ఆఫ్ 90 కూడా యోగాన్ని పొందినని చూసాం. అంటే 90లో ఏం పొంది ఉంటారా అంటే 90 వయసుతో సంబంధం లేకుండా ఆయనకి భారతదేశంలో పెద్ద పెద్ద అవార్డులు ఇచ్చిన వాళ్ళు కూడా మనం చూస్తున్నాం. కొంతమంది చనిపోయిన తర్వాత కూడా అవార్డులు మనకు కనబడుతున్నాయి, ఆ జాతకానికి ఉన్నాయండి. చనిపోయిన తర్వాత అవార్డు రావడం అది గొప్ప ఏంటంటే వాడికి లైఫ్ టైం అచీవ్మెంట్స్ దృష్టిలో పెట్టుకుని భారతరత్న వేస్తుందంటే ఎవడు పడితే వాడికి ఎవరు కదండి. వాడి జాతకంలో ఉంది, వాడికి రావాలి. మనం పొలిటికల్గా లేకపోతే రాజకీయ రంగంలో మనకున్న వ్యవహారాల ప్రకారంగా మనకున్న ప్రభుత్వ వ్యవహార శైలి ప్రకారము కొంత డిలే అయినప్పటికీ కూడా ఆ పేరుకి ఇచ్చారో ఆ వ్యక్తికి ఇస్తారు తప్ప వాడు పక్కింటి వాడుకో వాడు అందముడికి ఎవరికంటే భారతరత్న ఇచ్చేయడం అంటే ఏంటి అందులో ఉందని. అంటే చనిపోయిన తర్వాత కూడా కొన్ని యోగాలకు సంబంధించిన విలువలు ఉంటాయి, అంటే మనం చేసిన పని బట్టి ఉంటాయి. సో నేను చెప్పాలనుకున్నానంటే యోగం ఉందా లేదా అని చూసుకోవడం ఒక ఇంపార్టెంట్. అలా యోగం ఉన్నదాన్ని నిలబెట్టుకోగలుగుతామా లేదా అని రెండోది. మూడోది దాన్ని సాధన చేసి ఎలా నిలబెట్టుకోవాలి. రావడం వేరు, నిలబెట్టుకోవడం. ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు. యోగం వచ్చినప్పుడు దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, ఏ సాధన చేసి నిలబెట్టుకోవాలి, ఏ మంత్ర సాధన చేయాలి, ఆ యోగం వల్ల మన జీవిత విధానంలో మనం ఎంతవరకు చేరుకోగలుగుతాం, ఇవన్నీ మీకు ఏంటంటే అస్ట్రాలజికల్గాను వెన్ యూ మీట్ ద పీపుల్ అంటే అస్ట్రాలజర్స్ కలిసినప్పుడు మీకు ఇవన్నీ గైడెన్స్ అని మీకు కనబడుతుంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాల్సినట్టు మీ దాంట్లో ఇటువంటి గజగజ యోగం ఉందా లేదా, అది మీ లగ్నాన్ని సహకరిస్తుందా సహకరించదా, సహకరించకపోతే దాన్ని ఏం చేసుకోవాలి, మనం ఏం చేస్తే మనకు ఆ యోగం మనకు ఇండైరెక్ట్ బెనిఫిట్ వస్తుంది. సహకరించేది అనుకోండి, అప్పుడు ఆ గ్రహాలు రెండు సరిగ్గా ఉన్నాయా లేదా, సరైన ప్రదేశంలో అస్తంగత అవ్వకుండాను శత్రుక్షేత్రం లేకుండా సరిగ్గా ఉన్నాయా లేదా, ఒకవేళ అలా ఉన్నాయి అనుకోండి దానికి ఏ మంత్ర సాధన చేయాలి. ఇలాగా మన జాతకాన్ని అస్ట్రాలజర్ వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే ప్రాపర్గా వాళ్ళ గైడ్లైన్స్ తీసుకుని అలా మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్, మీ లైఫ్లో ఒక యోగాన్ని మీరు క్యాప్చర్ చేసుకోగలగాలి. అస్ట్రాలజర్స్ చెప్పిన దాన్ని బట్టి మీరు క్యాప్చర్ చేసుకోగలగాలి. చేసి ఆ యోగాన్ని నిలబెట్టుకోవడం ప్రయత్నం చేయాలి. చేస్తే దట్ ఈస్ ద అల్టిమేట్ గోల్, ఎసెన్స్ అండ్ ఒక
అమృతంలాగా మీకు అనిపిస్తుంది. అంతే తప్ప మన జాతకంలో ఉన్నది వస్తుంది, గురుగారు చెప్పారు రాలేదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, అసలు ఇవన్నీ బోటకం లేదు, ఇందులో ఏం లేదు, ఈ జాతకంలో ఏముంటాయి అని చెప్తారు, వాళ్ళు ఏదో చెప్పాలి కదా చెప్తారు అనే మైండ్ కాన్సెప్ట్ని కొంచెం పక్క పెట్టుకుని ఇలా మీరు ప్లాన్ చేసుకుంటే మీ జాతకంలో ఉందని ఏ అస్ట్రాలజర్స్ చెప్పినా కూడా ఉంది అంటే ఎలాగైనా అది సంపాదించాలి. చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ మీరు తెలిసింది అదే. యోగం ఉందని చెప్పడానికి నాకు ఎలాగ దాన్ని ఎప్పుడు కనెక్ట్ అవుతుంది, ఎలా సంపాదించాలి, దానికి ఒక ఇంపాక్ట్ మన మీద ఎప్పుడు ఎలా పడుతుంది అని మీరు తెలుసుకుని దానికి ఎటువంటి సాధన చేయాలో తెలుసుకుని అలా చేసుకుంటూ వెళ్తుంటే డెఫినెట్గా మీ జీవితంలో రాజమార్గంలో రాజ్యంగా పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,08,000. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 8885559147, 8855559148, 984999644.